వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా లంగ్ క్యాన్సర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే లంగ్ క్యాన్సర్ అనేది చాలా రోజుల వరకు బయటపడదు, లక్షణాలు ఏమీ తెలియవని చెప్తూ ఉంటారు. అయితే లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, క్యాన్సర్ వచ్చింది, లంగ్లో క్యాన్సర్ వచ్చిందంటే మనం ఎట్లా గుర్తించాలి, సో స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గోగినేని రత్నాకర్ రావు గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, జనరల్గా లంగ్ క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ అసలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? లంగ్ క్యాన్సర్ మనకి సాధారణంగా పెద్దవారిలో వస్తుందండి, దట్టు మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, అవకాశం ఎందులో వస్తుందంటే స్మోకింగ్ చేసేవాళ్ళలో, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఎస్పెషల్లీ PM 2.5 పార్టికల్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళను, ఏదైనా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు కొన్ని వృత్తులు, సపోజ్ ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ ఎక్కడైతే రేడియేషన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందో వాళ్ళకి, ఆ తర్వాత కొంత రేడాన్ ఆర్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని లంగ్ డిసీజెస్ అంటే ILD కానీ COPD వీళ్ళలో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది లంగ్ క్యాన్సర్ రావడానికి. ఓకే, లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి? సాధారణంగా ఛాతి నొప్పి, దగ్గు, ఆయాసం, ఒక్కోసారి దగ్గినప్పుడు రక్తం పడడం, ఇవి 4 ప్రధానమైన లక్షణాలు. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ రాగానే ఈ లక్షణాలు కనిపిస్తాయా, స్టేజ్ మారే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయా? సాధారణంగా మనకి ఈ లక్షణాలు స్టేజ్ 3, స్టేజ్ 4లో తెలుస్తాయి. 90-80% ఆఫ్ కేసెస్లో అడ్వాన్స్డ్ స్టేజ్ 4లోనే మనకి లక్షణాలు బయటపడుతుంటాయి. మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 లక్షణాలు బయటపడే అవకాశం తక్కువ, 10-15% ఉంటాయి. సాధారణంగా మన దగ్గర సిటీ స్కాన్ స్క్రీనింగ్ తర్వాత ఇవి తక్కువ శాతం చేసేది, అందువలన అవి ఎర్లీగా పికప్ అవ్వదు. సో మనకి లక్షణాలు ఉన్నప్పుడే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాం. డాక్టర్ గారు ఏమన్నా సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ అడ్వైజ్ చేసినప్పుడు దాంట్లో బయటపడుతుంది. ఓకే, అయితే డాక్టర్ గారు, ఇప్పుడు లంగ్స్ హెల్దీగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటా, లేదంటే జనరల్గా ఏదైనా టెస్ట్లు ఎక్స్రేలు ఉంటాయా? లేదు మేడం, అంటే స్క్రీనింగ్ ఎవరికి చేస్తామంటే పర్టికులర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మీకు చెప్పినట్లుగా ఇంతాక మేల్స్కి 65 years దాటి ఉండి స్మోకింగ్ 20 pack years అంటారు, సో 20 pack years కంటే ఎక్కువ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి సాధారణంగా స్క్రీనింగ్ చేస్తాం. లోడోస్ స్క్రీనింగ్, సిటీ స్క్రీనింగ్ అంటాము. లోడోస్ సిటీ స్క్రీనింగ్లో ఏదన్నా దాంట్లో అబ్నార్మాలిటీస్ అంటే నాడ్యూల్స్ అంటారు, అవి బయటపడ్డప్పుడు సైజును బట్టి మళ్ళా రిపీట్ స్కానింగ్ ఎప్పుడు చేయాలనేది అడ్వైస్ చేస్తాం. ఓకే, సో వన్స్ రిపీట్ స్కానింగ్ చేసి అవి సైజ్ పెరుగుతున్నాయి అని తెలిసినప్పుడు కానీ, లేకపోతే మొట్టమొదటి స్కాన్లోనే సైజు పెద్దదిగా ఉన్నప్పుడు కానీ దాన్ని బయాప్సీ టెస్ట్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకి అసలు ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది. వన్స్ తెలిసిన తర్వాత దానికి స్టేజింగ్కి వెళ్తాం. ఆ స్టేజింగ్కి ఫర్దర్గా PET CT అంటారు, PET CTకి వెళ్తాం. PET CTలో ఉన్న అప్టేక్ని బట్టి మనకి సాధారణంగా స్టేజింగ్ నిర్ధారణ అవుతుంది. ఓకే, లంగ్ క్యాన్సర్ మహిళల్లో కూడా వస్తుందా? మహిళల్లో కూడా వస్తుంది, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్లో ఎవరైతే స్మోకింగ్ చేస్తారో లేడీస్లో వాళ్ళకి ఎక్కువ వస్తానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్, ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఎంత శాతం ఉంటుంది డాక్టర్ గారు? యూజువల్గా లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మీరు తీసుకుంటే 80% స్మోకర్సే ఉంటారు. స్మోకింగ్ చేస్తే మీకు ఎక్కువ స్మోక్ చేసే కొంచెం రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఒకసారి బాగా హెవీగా స్మోక్ చేసి ఆపేసిన వాళ్ళలో కూడా రిస్క్ అయితే ఉంటుంది, బట్ పూర్తిగా అయితే పోదు. ఎక్కువ స్మోక్ చేసే కొంచెం ఎక్కువ రిస్క్ పెరుగుతుంటుంది. సాధారణంగా 4 రెట్ల కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. లంగ్స్ హెల్త్ బాగుందో లేదో తెలుసుకోవాలంటే
ఇయర్లీ వన్స్ చెకప్ అనేది అవసరమా? ఇయర్లీ వన్స్ చెకప్ బేసిక్గా అది కూడా మనకి ఏదన్నా స్మోకింగ్ లేకపోతే ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, లక్షణాలు ఏమన్నా ఉండడం, ఇవి ఉంటే స్క్రీనింగ్ చేసుకోవడం మంచిది. సాధారణంగా వయసు పెరిగే కొంది ఎప్పుడన్నా లక్షణాలు ఏదన్నా నడుస్తుంటే ఆయాసం రావడం, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడం ఉంటే మనకు ఒకసారి స్పైరోమెట్రీ అంటారు, పిఎఫ్టి స్కానింగ్, అది దాని తర్వాత మీకు ఎక్స్రే లాంటి బేసిక్ స్కాన్ చేస్తారండి. వన్స్ అందులో ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు సిటీ స్కాన్కి వెళ్తాం. బాగా హెవీ స్మోకర్స్ అయితే కనుక లోడోస్ సిటీ స్కాన్ అంటాము, అది స్క్రీనింగ్కి చేస్తాం. ఇప్పుడు క్యాన్సర్ కణితి, క్యాన్సర్ గడ్డ, ట్యూమర్ లంగ్లో పెరుగుతుంది అన్నప్పుడు అంటే దాన్ని పూర్తిగా తగ్గించడానికి ఛాన్స్ ఉంటుందా మరి? అది మనకి స్టేజ్ వెరైటీ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ అడినోకార్సినోమాస్ ఎర్లీ స్టేజ్, ఏ క్యాన్సర్ అయినా సరే ఎర్లీ స్టేజ్ 3A ముందలైతే కనుక పేషెంట్ సర్జరీకి ఫిట్గా ఉంటే సర్జరీ తోటి రిసెక్ట్ చేస్తారు. రిసెక్ట్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కీమోథెరపీ అని ఇస్తారు మేడం. అది ఇస్తే సాధ్యమైనంత వాటికి రిస్క్ తగ్గుతుంది. లేదు ఒక్కొక్కసారి పేషెంట్ ఫిట్గా లేకపోతే రేడియోథెరపీ తోటి నయం చేయవచ్చు అనమాట. అంటే మనకి స్టేజ్ని బట్టి ఎర్లీ స్టేజెస్ అయితే క్యూరేటివ్ ఇంటెంట్ అంటాం, అంటే సాధ్యమైనంత వాటికి నిర్మూలించడానికే ప్రయత్నం చేస్తాం. సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, అవసరమైతే కీమోథెరపీస్ కానీ. అడ్వాన్స్డ్ స్టేజెస్ స్టేజ్ 3B, స్టేజ్ 4A, 4Bకి సాధారణంగా అవి నిర్మూలించలేం. వాటిని కంట్రోల్ చేయడానికి ప్యాలియేటివ్ ఇంటెంట్ అంటారు. ఆ ప్యాలియేటివ్ థెరపీకి కీమోథెరపీస్, రేడియోథెరపీస్ ఇస్తారు. కానీ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడులాగా అయితే కనుక మనకి లంగ్ క్యాన్సర్ అంటే ఒకప్పుడు 3 నుంచి 6 months ఉండేదండి సర్వైవల్. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఎస్పెషల్లీ నాన్ స్మోకర్స్, ఆడవాళ్ళకి లేకపోతే మగవాళ్ళకి అడినోకార్సినోమాలో డ్రైవర్ మ్యుటేషన్స్ అని చెప్పి అడ్వాన్స్డ్ టెస్ట్స్ ఉంటాయి. సో అవి ఏమన్నా పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన మెడికేషన్, ఓరల్ మెడికేషన్ ఉంటుంది. వాటితోటి కొన్ని మ్యుటేషన్స్కి ఈవెన్ 10 years, 20 years కూడా సర్వైవల్ ఉంటుంది అడ్వాన్స్డ్లో. ఓకే. సో మనం అట్లా నిరాశ నిస్పృహతో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు లంగ్స్ అంటేనే అది ఒక సెన్సిటివ్ ఆర్గాన్. బ్రీతింగ్ ఊపిరి తీసుకోవాలంటే లంగ్స్ బాగుండాలి. సో అదొక సెన్సిటివ్ ఆర్గాన్, అక్కడే క్యాన్సర్ వచ్చింది లేదా ఏదైనా కణితి వచ్చింది, ట్యూమర్ వచ్చింది అన్నప్పుడు సాధారణంగా భయం వేస్తూ ఉంటుంది డాక్టర్ గారు. ఒక ఊపిరితిత్తుల్లో ఒకటి బాగున్నా ఇంకొకటి బాగాలేకపోయినా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది బాగానే ఉంటుందా? ఒకటి లేకపోయినా ఒకటి బాగానే ఉన్నా మనకి అడ్వాన్స్డ్ కేసెస్లో అయితే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుందండి. కానీ మీకు చెప్పినట్లు డ్రైవర్ మ్యుటేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం థెరపీ ఇచ్చినప్పుడు థెరపీకి రెస్పాండ్ అయితే సర్వైవల్ బాగానే ఉంటుంది. ఓకే. సో మనకి స్టేజింగ్ మరియు డ్రైవర్ మ్యుటేషన్ స్టేటస్ అంటారు అది. తర్వాత టైప్ మనకి 3 రకాల టైప్స్ ఉంటాయి దీంట్లో, స్మాల్ సెల్, స్క్వామస్ సెల్, అడినోకార్సినోమాస్ అని. అడినోకార్సినోమాస్కి బాగుంటుందండి ప్రోగ్నోసిస్. అంటే మనకి దాంట్లో ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా సరే ఏమన్నా డ్రైవర్ మ్యుటేషన్స్ వస్తే దానికి సంబంధించిన అప్రోప్రియేట్ టార్గెటెడ్ థెరపీ వాడుకుంటే మనకి సర్వైవల్ ఛాన్స్ అంటే బతికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చల్లటి ఏమైనా తీసుకుంటే ఈ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా డాక్టర్ గారు చల్లటి ఆహారాలు తీసుకుంటే? చల్లటి అంటే ఎస్పెషల్లీ అంటే లంగ్స్కి ఇప్పుడు మీరు అన్నట్లు క్యాన్సర్ కాకుండా ఇంకా వేరే రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఒకటి ఏంటంటే ఆస్తమా అన్నమాట. ఇట్లా ఆస్తమా కానీ సిఓపిడి అంటారు. ఈ 2 రకాల పేషెంట్స్కి ట్రిగ్గర్స్ ఉంటాయి. అంటే ఏదన్నా చల్ల పదార్థాలు కానీ, చలి వాతావరణంలో సాధారణంగా వైరస్ ఎఫెక్ట్ కావడం కానీ, లేకపోతే మనకి ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గాన్ని ఎయిర్వేస్ అంటారు, అవి కాస్త హైపర్ రియాక్టివ్గా అవుతాయి. సో ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆయాసం పెరగడం, పిల్లి కూతల శబ్దాలు రావడం, తర్వాత సడన్గా ఊపిరి అందకపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో అలా ఆస్తమా, సిఓపిడి ఉండి వాళ్ళకి ట్రిగర్ అనేది కోల్డ్ తోటి అవుతుంటే వాళ్ళు నోటీస్ చేస్తే కనుక సాధ్యమైనంత వరకు వాటికి అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ కేస్ మనకి అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ అయితే కనుక
దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్హేలర్స్ ఉంటాయి. సో ఆ ఇన్హేలర్స్ యూస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇన్హేలర్ ఒకసారి వాడడం స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సిందేనా? లేదండి, మనకి ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ ఉండే డిసీజే, కానీ ఇమ్యూనలాజికల్ డిసీజ్, ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ వలన వస్తుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. సో కొంతమందికి చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఉండొచ్చు, కొంతమందికి లైఫ్లో ఒక్కసారి వచ్చి తర్వాత అసలు ఎప్పుడు కనపడకపోవచ్చు, కొంతమందికి ప్రతి సీజన్, వింటర్ సీజన్ కానీ లేకపోతే వెదర్ చేంజ్ అయినప్పుడు రావచ్చు, కొంతమందికి ఓన్లీ అలర్జెన్ ఎక్స్పోజ్ అయితే రావచ్చు. సో దాన్ని హెట్రోజెనస్ డిసీజ్ అంటారు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా లక్షణాలు ఉంటాయి. సో మనకి పర్టికులర్గా అబ్జర్వ్ చేసి ఎవరైతే దాంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దాన్ని గమనించి ఈ పర్టికులర్ దానికి వస్తుంది అని తెలిస్తే కనుక దాన్ని అవాయిడ్ చేసుకోవడం బెటర్. అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్లో ఇన్హేలర్ వాడుకోవడం. సో పర్టికులర్గా ఈ ఇబ్బంది వచ్చినప్పుడు కంపల్సరిగా యూస్ చేయాల్సి ఉంటుంది. ఒక 5 జాగ్రత్తలు మీ లంగ్స్ హెల్దీగా ఉండాలన్నా, లేదంటే ఇలాంటి క్యాన్సర్స్ బారిన పడకూడదన్నా అంటే ఏం చెప్తా డాక్టర్ గారు? ఫస్ట్ అండి, స్మోకింగ్. ఈవెన్ లంగ్ క్యాన్సరే కాదు, దగ్గరగా 20 రకాల క్యాన్సర్కి ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. మనకి చూసుకుంటే ఇండియాలో కామన్ క్యాన్సర్స్ అన్నిటికీ స్మోకింగ్ తోటి రిలేషన్ ఉంటుంది. సో ఫస్ట్ అసలు దాన్ని అవాయిడ్ చేయడం. యాక్టివ్ స్మోకింగే కాదు, ఎస్పెషల్లీ మన ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ లేకపోతే హస్బెండ్స్ మగవారు కానీ స్మోకింగ్ చేస్తుంటే స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయమని. ఈవెన్ పబ్లిక్ ప్లేస్లో కూడా మనం అవాయిడ్ చేయమని. పొగ తాగే వాళ్ళకి కాదు, పక్కన వాళ్ళకి కూడా వస్తుంది. పొగ తాగే వాళ్ళకి కాదు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే కనుక పక్కన వాళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది. అందుకనే పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ని బ్యాన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు వారు. ఓకే, అది ప్రధాన కారణం. రెండవది PM 2.5 ఎయిర్ పొల్యూషన్కి, దానికి సాధ్యమైనంతకి కొద్దిగా అవాయిడ్ చేయడం. అది ఎట్లా అసలు మనం మెజర్ చేస్తాము? అది ఎయిర్ డెన్సిటీ అంటారండి. సో యూజువల్గా ఏంటంటే హెవీ పొల్యూటెడ్ ఏరియాస్లో మనకి అవి PM 2.5 నైట్రోజన్ ఆక్సైడ్, ఇండస్ట్రియల్ ఏరియాస్ అట్లాంటి వాటికి ఎక్స్పోజర్ తగ్గించుకోవడం. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్రెడీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ రిస్క్ ఉండే జాబ్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఎక్స్రేస్ కానీ లేకపోతే ఇంకా అదర్ ఎక్విప్మెంట్లో రేడియేషన్ ఉంటుంది, వారు దాన్ని అవాయిడ్ చేయడానికి లెడ్ ఆప్రాన్స్ వేసుకోవడం, ఆ ప్రదేశాలకు దూరంగా ఉండడం, ఇట్లాంటివి చేయవచ్చు. ఓకే, సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంత వాటికి అవాయిడ్ చేయవచ్చు. ఇంకా కొన్ని COPD కానీ ILD పేషెంట్స్ కానీ కాస్త స్క్రీనింగ్ చేసుకుంటే మనకి స్మోకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఏదైనా ఎర్లీగా సమ్ సస్పీషియస్ నాడ్యూల్స్ ఏమన్నా సిటీ స్కాన్లో బయటపడితే వాటిని మనం శాంప్లింగ్ తీసుకుంటాం. శాంప్లింగ్ తీసుకుంటే మనకి ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకి ఏదన్నా కంప్లీట్గా నయం చేయడానికి సర్జరీ అవసరమైతే సర్జరీ, రేడియోథెరపీ అవసరమైతే రేడియోథెరపీ వాళ్ళు ఇచ్చిస్తాం. గారు టీబీ పేషెంట్ అనగానే అసలు మనం కోవిడ్ అప్పుడు ఎలా అయితే వాళ్ళని ఎవరిని కలవకుండా ఉంచుతామో అట్లా ఉంచాలి అని చెప్తూ ఉంటారు. అది కమ్యూనికబుల్ డిసీజ్, తగ్గితే తుమ్మితే కూడా పక్కన వాళ్ళకి వస్తుందని ఇలా చెప్తూ ఉంటారు. ఈ టీబీ అనేది అసలు ఒక మనిషి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? టీబీ సాధారణంగా మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందండి. అది మనం గాలిలో ఉండే తుంపర్లలో ఎవరన్నా టీబీ ఉన్న పేషెంట్ దగ్గినప్పుడు కనీసం 1,00,000 కోట్ల తుంపర్లు బయటికి వస్తాయి. దాని లోపల ఉంటాయి బ్యాక్టీరియా. మనం దాన్ని పీల్చినప్పుడు ఆ పీల్చిన గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇది మనిషి నుంచి మనిషికి రావడానికి ఇది ఒక రీజన్. ఉన్న పేషెంట్ నుంచి. ఆ పేషెంట్ కి అసలు జనరల్ గా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పేషెంట్ కి ఇంకొక పేషెంట్ దగ్గర నుంచి. ఇది ఎయిర్ బోర్న్ బ్యాక్టీరియా. సో కమ్యూనికబుల్ డిసీజ్. సో మనకి సాధారణంగా అలా పీల్చిన తర్వాత ఆ బ్యాక్టీరియా లంగ్స్ లోపలికి వెళ్ళడం, సో లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత స్లోగా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. కొంత టైం గడిచే కొంది లక్షణాలు ఇనీషియల్ గా పెద్దగా రావండి. స్టార్టింగ్ లో స్లోగా లో గ్రేడ్ ఫీవర్ అంటాం, చాలా తక్కువ జ్వరం, అది కూడా సాయంత్రం రాత్రిపూటలో ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు దగ్గు, సాధారణంగా మొదటి స్టేజెస్లో పొడి దగ్గు ఉంటుంది.
మనకి లంగ్ డ్యామేజ్ అయ్యే కొంది దగ్గుతో పాటు కళ్ళె రావడం, కళ్ళార్ కఫం అంటాం. అది సాధారణంగా పచ్చగా పసుపుగా ఉంటుంది. ఇంకా తీవ్రంగా ఉంటే ఏదన్నా రక్తనాళాలు దెబ్బతింటే కనుక దగ్గితే బ్లడ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ ట్యూబర్ కిలోసిస్ అనేది వచ్చింది, స్టార్ట్ అయింది, మన లంగ్స్లో స్టార్ట్ అయింది అన్నప్పుడు వెంటనే ఒక లక్షణం అంటే ఏం కనపడదా డాక్టర్ గారు? వెంటనే ఒక లక్షణం ఉండదండి. మీకు నేను చెప్పినట్లు సాధారణంగా లో గ్రేడ్ ఫీవర్, తర్వాత దగ్గు, కఫం, ఒక్కొక్కసారి బ్లడ్ పడడం, ఇంకా ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఇవి ప్రధాన లక్షణాలు. దగ్గు ద్వారా వచ్చింది టీబీ అని తెలుసుకోవాలి అంటే దగ్గుకు ఈ టీబీకి వచ్చే దగ్గు వేరే ఉంటుందా, కాఫ్ వేరే ఉంటుందా? లేదండి, సాధారణంగా వచ్చే దగ్గు ఏ రకమైన దగ్గుని టీబీ దగ్గుని వేరు చేయలేము. అందుకనే మనకేం చెప్తారంటే ఈవెన్ ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఏ దగ్గైనా 2 వారాలకు మించి ఉంటే కంపల్సరిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీకున్న లక్షణాలను బట్టి వారు దానికి చెస్ట్ రేడియోగ్రఫీ అంటారు, ఎక్స్రే కానీ లేకపోతే సిటీ స్కాన్ బాడీ అవసరాన్ని బట్టి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. వన్స్ సజెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఇబ్బందిని చూసి కఫం టెస్ట్ ఆర్ కళ్ళ పరీక్ష అంటారు, అది చేయిస్తాం. ప్రతి దగ్గుకి కళ్ళ పడుతుందా డాక్టర్ గారు? ప్రతి దగ్గు కళ్ళె పడదండి. చాలా రకాల వ్యాధుల్లో కళ్ళె రాదు. సపోజ్ ILD అంటారు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు, ఆ కండిషన్ లో కేవలం పొడి దగ్గే ఉంటుంది. సో పొడి దగ్గర డేంజరా లేకపోతే ఇలాంటి కఫ్ డేంజర్? దగ్గైనా 2 వారాలకు మించి ఉంటే డేంజర్ అండి. ఓకే, అంటే మనకి ILD అనేది 200 రకాల వెరైటీస్ ఉంటాయి. సో అసలు ఏ వెరైటీ అనేది కనిపెట్టాలి. సో సాధారణంగా దాంట్లో ఇలానే ఆయాసం ఉంటుంది, నడిస్తే ఆయాసం స్లోగా పెరుగుతుంది. మనం గుర్తించే లోపల అసలు ఏంటనేది తెలిసే లోపల ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ మ్యూకస్ వస్తుంది అన్నప్పుడు అంటే అది దాని కలర్ ఇలా ఉంటే ఇది డేంజర్ సైన్ మీరు అన్నట్లు అంత ఎల్లో కలర్ లాగే వస్తుంది అసలు కనబడమే? లేదండి, అంటే సాధారణంగా చాలా ఎక్కువ కేసెస్ లో ఉన్న డిస్క్రిప్షన్ అది, అంటే ఎక్కువ కేసెస్ లో జరిగేది అది. కొంతమందికి అసలు టీబీ పేషెంట్లకు కూడా దగ్గితే కఫం రాకపోవచ్చు, కొంతమందికి బ్లడ్ రావచ్చు, కొంతమందికి వెరీ ఎర్లీ స్టేజెస్ లో అసలు ఏ రకమైన ఓన్లీ దగ్గే ఉంటుంది. సో మనకి సాధారణంగా ఏంటంటే దగ్గుని ఆ క్యారెక్టర్ని బట్టి కఫాన్ని బట్టి ఖచ్చితంగా ఇది అని చెప్పలేం. దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. అందుకని మనకి ఏ దగ్గైనా 2 వారాలకు మించి ఉంటే డాక్టర్ గారిని కలిసి వారి సలహా తీసుకొని ఆ లక్షణాలను బట్టి వారు రికగ్నైజ్ చేయగలరు కొంత వాటికి, ఇది ILD లాగుందా లేకపోతే టీబీ లాగుందా, ఇంకేదన్నా లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్ యాప్సిస్ అంటారు, లంగ్స్ లోపల ఏదైనా చీము గడ్డలు లాగున్నా సరే అలాంటి లక్షణాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి లంగ్ క్యాన్సర్ లో కూడా ఉండొచ్చు అలాంటి లక్షణాలు. వారు చూసి వారు దాన్ని బట్టి లక్షణాలు ఇంకా పరీక్షించి అవసరమైతే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫైండింగ్స్, అంటే దాంట్లో ఉన్న చూసిన దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎట్లా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, ఏమేమి టెస్టులు చేయాలో చెప్పగలరు. చెప్పిన దాన్ని బట్టి టెస్టులు చేసుకుంటే మనం ఖచ్చితంగా నిర్ధారించవచ్చు ఎందుకు వస్తుంది దగ్గు, ఏమై ఉంటుంది. టీబీ అని తెలిసింది అంటే తగ్గుతుందా డాక్టర్ గారు? అది పూర్తిగా క్యూర్ అయ్యే డిసీజేనా ఇది? కంపల్సరీగా క్యూర్ అవుతుందండి. ట్యూబర్కులోసిస్కి ఒకప్పుడు ట్యూబర్కులోసిస్ డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్యూబర్కులోసిస్ డిటెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే అది మందులకి లొంగేదా మందులకు లొంగందా, అంటే మొండి బ్యాక్టీరియాదా నార్మల్ దా అనేది తెలుసుకోవడానికి దానికి ఫర్దర్ టెస్ట్ ఉంటుంది. దాన్ని జీన్ ఎక్స్పర్ట్ అంటారు, ఆర్ CB NAT ఆర్ ట్రూ నాట్ అంటారు. ఇది ప్రైవేట్ గాను ఉంటుంది, గవర్నమెంట్ గాను దొరుకుతుంది. సో మనం వచ్చిన కళ్ళ మీద కానీ లేకపోతే ఒక్కొక్కసారి దగ్గినప్పుడు కఫం కానీ ఇవి రాకపోతే బ్రాంకోస్కోపీ అని చెప్పి అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా గొట్టాన్ని లోపలికి పంపించి ఊపిరితిత్తులో ఏ ప్రాంతంలో అయితే మనకి ప్రాబ్లం డ్యామేజ్ లాగా కనపడుతుందో ఆ ప్రాంతం నుంచి సెలైన్ వేసి అక్కడి నుంచి మళ్ళా తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. పంపిస్తే మనకి దాంట్లో టీబీతో పాటు
జీన్ ఎక్స్పర్ట్ కానీ సిబి నెట్ కానీ ట్రూ నెట్లో మనకి మందులకు పనిచేస్తుందా లేదా, మెయిన్గా రిఫాంపిసిన్ అంటాము, దానికి చూస్తాము. ఒక్కొక్కసారి ఐసోనేజెడ్ అంటాము, దానికి కూడా చూస్తాము. వీటికి సెన్సిటివ్ అంటే ఈ మందులకు పనిచేసే బ్యాక్టీరియా అయితే కనుక మనకి 6 నెలల పాటు కోర్స్ ఉంటుంది. డైలీ మన వెయిట్ని బట్టి మెడికేషన్ అడ్వైస్ చేస్తాం. సో అవి రెగ్యులర్గా డోసేజ్ అప్రాపరియేట్గా ఎప్పుడు మిస్ కాకుండా 6 మంత్స్ వాడుకుంటే మనకు కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే, ఈ 6 మంత్స్ పాటు అతను ఐసోలేట్ అయ్యి ఉండాలి, వేరే వాళ్ళకి ఈ డిసీజ్ని ఇవ్వకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏమంటారంటే మందులు స్టార్ట్ చేసిన 2 నెలలకి సాధారణంగా బ్యాక్టీరియా చనిపోతాయండి. సో ఈ లోపల మనకి ఐసోలేషన్ సాధ్యమైతే అవడం, ఐసోలేషన్ చేయలేని పరిస్థితిలో కనీసం మనకి దగ్గు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు సాధారణంగా టీబీ పేషెంట్ 10 నుంచి 15 మందికి ఇన్ఫెక్ట్ చేస్తాడు. ఎందుకు చేస్తారంటే మనం దగ్గినప్పుడు ఆ తుంపర్లు అవన్నీ గాలిలో స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే మాస్క్ పెట్టుకోవడం కానీ కర్చీఫ్ పెట్టుకోవడం కానీ ఏ గుడ్డైనా పర్లేదు దగ్గర పెట్టుకుంటే దగ్గు వచ్చినప్పుడల్లా మనం ఆ స్ప్రెడ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఫుడ్ షేర్ చేసుకున్నా అట్లా కూడా వస్తుంది డాక్టర్ గారు? లేదండి, సాధారణంగా ఫుడ్ షేర్ చేసుకున్నా సరే టచ్ చేసినా సరే రాదు. మెయిన్ ఏంటంటే తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ తుంపర్లు ఎక్కడైనా సర్ఫేస్ మీద పడినా అట్లా కూడా టచ్ చేస్తున్నా మళ్ళీ వాళ్ళు ఆ అవకాశం తక్కువ, చాలా రేర్ కేసెస్ లో ఉంటుంది. కానీ సాధారణంగా ఏంటంటే తుంపర్లు గాల్లో ఉంటాయి, అంటే ఫాగ్ లాగా ఉంటుంది అది. సో అవి మనకు అసలు తెలియదు కూడా. మనకి ఈవెన్ మనం ఇంట్లోనే ఉంటేనే టీబీ రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికన్నా క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళారు, ఎక్కడికైనా గ్యాదరింగ్స్, మూవీస్, సినిమా హాల్స్, ఫంక్షన్స్, పక్కన ఎవరైనా టీబీ పేషెంట్ దగ్గుతూ ఉన్నారనుకోండి, ఈజీగా చాలా మంది స్ప్రెడ్ అవుతుంది. అందుకనే మనకి కోవిడ్లో లాగా ఏదన్నా దగ్గు ఉన్నా సరే మాస్క్ పెట్టుకోవడం, కఫెటిక్ అంటారు. సో ఏదన్నా దగ్గుతున్నప్పుడు పక్కకు వెళ్ళిపోవడం, వీటి ద్వారా సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకొంతమందికి పర్టికులర్గా రిస్క్ పాపులేషన్ అంటారు, అంటే వారికి వచ్చే అవకాశం ఎవరికంటే హెచ్ఐవి పేషెంట్స్, షుగర్ పేషెంట్లు మనకు చాలా కామన్గా ఉంటాయి. షుగర్, ఆ షుగర్ పేషెంట్లు కూడా కంట్రోల్ లేకుండా ఉంటారు. డయాబెటీస్, కొంతమంది చాలా నాళ్ళ నుంచి డయాబెటీస్ ఉంటుంది, షుగర్ కంట్రోల్గా ఉండదు. వాళ్ళకి డాక్టర్ గారు ఇన్సులిన్ అడ్వైస్ చేస్తారు. మేము ఇన్సులిన్ చేయించుకోమండి, ఓన్లీ ట్యాబ్లెట్లు ఉన్నంతతో వేసుకుంటామని చెప్పి ఆ షుగర్స్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు దాంతో కంటిన్యూ చేస్తుంటారు. ఆ కైండ్ ఆఫ్ పేషెంట్స్కి ఎక్కువ ఉంటుంది. కోమార్బిడిటీస్ లేదంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్. మనకి ఏమైనా డ్రగ్స్ ఇమ్యూన్ సిస్టమ్ ని బ్లాక్ చేసే, ఏమైనా కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటారు, మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం, ఇట్లాంటి వాళ్ళకి డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ. అయితే డాక్టర్ గారు ఇది పూర్తిగా తగ్గే జబ్బే. ఇప్పుడు వచ్చినవి అడ్వాన్స్ మెడిసిన్సే, అడ్వాన్స్ ట్రీట్మెంటే వచ్చినాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి. ఇందాక మీకు అన్నట్లు డ్రగ్ రెసిస్టెంట్ అంటాము, అంటే మనకి ఈవెన్ మొండి వాటికి కూడా మనకి రిస్క్ ఉంటుంది. ఎస్పెషల్గా ఆ మొండి బ్యాక్టీరియా ఉన్న పేషెంట్స్ దగ్గర ఉన్న, లేకపోతే మనకి షుగర్ కంట్రోల్ లేకపోయినా హెచ్ఐవి వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఈ మొండిది దానికి కూడా డాక్టర్స్ కూడా అసలు ప్రోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. హెల్త్ కేర్ పాపులేషన్ అంటే నర్సింగ్ స్టాఫ్ కానీ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లో పనిచేసే వాళ్ళందరికీ రిస్క్ ఎక్కువ. అందుకనే సాధ్యమైనంత వాటికి మాస్క్ వేర్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలా. ఏమైనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే స్క్రీన్ చేసుకోవాలి. ఈ మొండి బ్యాక్టీరియాకి ఒకప్పుడు సంవత్సరంన్నర అట్లా ఉండేవి మెడికేషన్స్. ఇప్పుడు అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా సాధ్యమైనంత వాటికి 9 నుంచి 6 నెలల దాకా, అది కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ సెంటర్స్ నుంచే అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ కేసెస్ కూడా క్యూరబుల్ అండి. అయితే ఈ మెడిసిన్స్ చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ లివర్ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. అంటే వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్తారు అట్లా లివర్ ఇష్యూస్ రాకుండా, గట్ హెల్త్ పాడవకుండా? సాధారణంగా టీబీ మెడికేషన్స్ తోటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఒక 10-15% ఆఫ్ కేసెస్లో మీరు అన్నట్లు లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, జాండిస్ అంటాము, వాంతులు, వికారం, ఈ లక్షణాలు వస్తాయి. కళ్ళు పచ్చ కావడం, యూరిన్ ఎల్లో కావడం. సో అలాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా
డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. కలిస్తే వారు చూసి ఎల్ఎఫ్టి టెస్ట్ అంటారు, అది చేస్తారు. అది చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాల్యూస్ని బట్టి మందుల్ని మోడిఫికేషన్ చేస్తారు. సో కొన్ని మందులు లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఆ మందుల్ని హోల్డ్ చేసి ఇంకొన్ని మందులు యాడ్ చేసి మళ్ళా ఎవ్రీ 10 days కానీ ఎవ్రీ 2 weeks కానీ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం. మళ్ళీ నార్మల్ అయిన తర్వాత పాత మందులను ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే కొద్దిగా అలవాటు చేస్తున్నట్టు. ఓకే. మెన్ అండ్ ఉమెన్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది టీబీ? టీబీ మెన్లో ఎక్కువ అండి, మెన్లో ఎక్కువ వస్తుంది. ఏజ్ కూడా పెద్దవాళ్ళకి రిస్క్ ఎక్కువ. అవును. అయితే డాక్టర్ గారు, ఒకవేళ యంగ్స్టర్స్లో ఇలాంటి టీబీ ఇలాంటిది వస్తే వాళ్ళు తర్వాత తగ్గాక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? టీబీ సాధ్యమైనంత వరకు చాలా కేసెస్లో నార్మల్గా నయం అయిపోతుంది. మనకి ట్రీట్మెంట్ డిలే అయినా, ఆల్రెడీ లంగ్ బాగా డిస్ట్రాయ్ అయిపోయి పాడైపోయినా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే పోస్ట్ టీబీ ఎఫెక్ట్ సీక్వెలే అంటారు. అంటే వాళ్ళల్లో ఈ ఊపిరితిత్తులకి గాలి వెళ్ళే ట్యూబ్స్ ఉంటాయి, బ్రాంకియోల్స్ అంటారు. అవి వెడల్పై బ్రాంకెక్టాసిస్ అవ్వచ్చు, అవే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి పెద్ద పెద్ద క్యావిటీస్ అంటారు, కన్నాలు పడతాయి. ఆ కన్నాలు నార్మల్గా చాలా వాటికి పూడిపోతాయి. కొంతమందికి ఆ క్యావిటీ అలానే ఉండి దాంట్లో ఫంగస్ ఏదన్నా ఇన్ఫెక్ట్ అయ్యి అది మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఫంగస్ యాస్పర్జిల్లోమా అంటారు, బాల్ లాగా రావడం కానీ, లేకపోతే ఫైబ్రోసిస్ అంటారు, వాటిని బాగా గట్టి పట్టేటట్టుగా చేయడం కానీ, ఇవి కానీ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకొంతమందికి ఏదన్నా ఆయాసం, పిల్లి కూతలు ఇట్లాంటి లక్షణాలు కూడా టీబీ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. టీబీ మెడికేషన్ డ్యూరింగ్ ద మెడికేషన్ వాళ్ళకి ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయ్యే అవకాశం కానీ ఏదైనా ప్రాబ్లం కానీ వస్తుందా డాక్టర్ గారు? మనకి డయాగ్నోసిస్ డిలే అయితే, ఏదన్నా ఆల్రెడీ చాలా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే బాగా డిలే అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్కి సాధారణంగా హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా డ్రగ్ రియాక్షన్స్, మీరు ఇంతకు అన్నట్లు లివర్ ఇంజరీ జరిగి బాగా బిలిరూబిన్ ఎక్కువ ఉండి ఇట్లాంటి కేసెస్లో సాధారణంగా అడ్మిట్ చేస్తాం. బాగా ఇన్ఫెక్ట్ అయిన లంగ్స్ ఏమన్నా ఉంటే ఆక్సిజన్ అవసరం పడితే అలాంటి కేసెస్లో కూడా హాస్పిటలైజ్ అవుతాం. ఓకే. టీబీ ఉంటే హార్ట్ అటాక్ అలాంటివి కూడా వస్తాయి డాక్టర్? లేదండి, టీబీ తోటి హార్ట్ అటాక్కి సంబంధం లేదు. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. టీబీ ఇది తగ్గించుకునే జబ్బే, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. టీబీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మాస్ గ్యాదరింగ్స్ ఇలాంటి అప్పుడు మనం ఎలాంటి కోవిడ్ ప్రికాషన్స్ ఎట్లా తీసుకున్నామో, కోవిడ్ ప్రోటోకాల్ ఎలా పాటించామో, అంటే జనరల్గా కూడా ఇప్పుడు ఎయిర్ బోర్న్ డిసీజ్లు ఉన్నప్పుడు జనరల్గా మాస్ గ్యాదరింగ్స్ అప్పుడు జాగ్రత్తలే తీసుకోవాలి డాక్టర్ గారు. కంపల్సరీ. ఎవరి దగ్గర ఎలాంటి జబ్బు ఉందనేది మనకు తెలియదు కాబట్టి, సో సాధ్యమైనంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండడం, మాస్క్ పెట్టుకోవడం కానీ, లేకపోతే హ్యాండ్ శానిటైజేషన్ ఎస్పెషల్లీ క్రౌడెడ్ ప్లేసెస్లో పెట్టుకోవడం ద్వారా కాస్త నివారించవచ్చు. ఏమైనా లక్షణాలు ఉంటే ఎర్లీగా డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే. ఈ దగ్గు జలుబులు ఉన్న వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ రాకుండా ఉంటే మంచిది. పాటించాలి అది అంతే. ఆ దగ్గు ఏ దగ్గు అనేది మనం చెప్పలేము, తెలీదు. ఈవెన్ వాళ్ళు కూడా వేరొకరికి స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. సాధ్యమైనంత వరకు ఏదన్నా దగ్గు చిన్నపాటి వైరసెస్ కావచ్చు, కానీ ఒక్కోసారి అవి కూడా సివియర్ గా ఉండొచ్చు. ఇప్పుడు మాల్స్ కానీ థియేటర్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ అదంతా ఒకలాంటి క్లోజ్డ్ ఏరియా కాబట్టి డాక్టర్ గారు తొందరగా వచ్చే అవకాశం ఉంది, తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడికి వెంటిలేషన్ ఉండదు కాబట్టి మనకి ఇంకా అది చల్లటి వాతావరణము ఏసీ ఎలా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. అందరికి కూడా దీని గురించి అవేర్నెస్ అనేది ఉండాలి. సో చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు కూడా వెళ్తారు కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.